యెహెజ్కేలు గ్రంథము 8వ అధ్యాయము 6వ సంవత్సరము 6వ నెల 5వ దినమున నేను నా ఇంట కూర్చుని ఉండగాను యూదా పెద్దలు నా ఎదుట కూర్చుండి ఉండగాను ప్రభువైన యెహోవా హస్తము నా మీదకి వచ్చెను. అంతట నేను చూడగా అగ్నిని పోలిన ఆకారము నాకు కనబడెను. నడుము మొదలుకొని దిగువ వరకు అగ్నిమయమైనట్టుగాను, నడుము మొదలుకొని పైకి తేజోమయమైనట్టుగాను, కరుగుచున్న అపరంజిమయమైనట్టుగాను ఆయన నాకు కనబడెను. మరియు చెయ్యి వంటిది ఒకటి ఆయన చాపి నా తల వెంట్రుకలు పట్టుకొనగా ఆత్మ భూమి ఆకాశముల మధ్యకు నన్నెత్తి నేను దేవుని దర్శనములను చూచుచుండగా యెరూషలేమునకు ఉత్తరం వైపునున్న ఆవరణ ద్వారము దగ్గర రోషము పుట్టించు విగ్రహ స్థానములో నన్ను దించెను. అంతట లోయలో నాకు కనబడిన దర్శన రూపముగా ఇశ్రాయేళ్ల దేవుని ప్రభావము అచట కనబడెను. నరపుత్రుడా, ఉత్తరం వైపు తేరు చూడమని యెహోవా నాకు సెలవియ్యగా నేను ఉత్తరం వైపు తేరు చూచితిని. ఉత్తరం వైపున బలిపీఠపు గుమ్మము లోపల రోషము పుట్టించు ఈ విగ్రహము కనబడెను. అంతటా ఆయన నాతో ఇలాగు సెలవిచ్చెను, నరపుత్రుడా, వారు చేయు దానిని నీవు చూచుచున్నావు గదా. నా పరిశుద్ధ స్థలమును నేను విడిచిపోవునట్లుగా ఇశ్రాయేళ్లు ఇక్కడ చేయు అత్యధికమైన హేయకృత్యములు చూచితివా? ఈ తట్టు తిరిగిన ఎడల వీటికంటే మరి అధికమైన హేయక్రియలు చూచెదవు. అప్పుడు ఆవరణ ద్వారము దగ్గర నన్ను ఆయన దింపగా గోడలోనున్న సందు ఒకటి నాకు కనబడెను. నరపుత్రుడా, ఆ గోడకు కన్నము త్రవ్వుమని ఆయన నాకు సెలవియ్యగా నేను గోడకు కన్నము త్రవ్వినంతలో ద్వారం ఒకటి కనబడెను. నీవు లోపలికి చొచ్చి ఇక్కడ వారెట్టి హేయ కృత్యములు చేయుచున్నారో చూడమని ఆయన నాకు సెలవీయగా నేను లోపలికి పోయి చూచితిని. అప్పుడు ప్రాకిడి సకల జంతువుల ఆకారములను, హేయమైన మృగముల ఆకారములను అనగా ఇశ్రాయేళ్ల దేవతల విగ్రహములన్నీ గోడల మీద చుట్టూను వ్రాయబడి ఉన్నట్టు కనబడెను. మరియు ఒక్కొక్కడు తన చేతితో ధూపార్తిని పట్టుకుని ఇశ్రాయేలు పెద్దలు 70 మందియు వారి మధ్యను షాఫాను కుమారుడైన యజన్యాయు ఆ ఆకారములకు ఎదురుగా నిలిచి ఉండగా చిక్కని మేఘం వలె ధూపవాసన ఎక్కుచుండెను. అప్పుడు ఆయన నాకు సెలవిచ్చినదేమనగా, నరపుత్రుడా, యెహోవా మమ్మును కానకయుండును, యెహోవా దేశమును విసర్జించును అని అనుకొని ఇశ్రాయేలు పెద్దలు చీకటిలో తమ విగ్రహపు గదులలో వారిలో ప్రతివాడు చేయు దానిని నీవు చూచుచున్నావు గదా. మరియు ఆయన, నీవు ఈ తట్టు తిరుగుము, వీటిని మించిన అతి హేయ కృత్యములు వారు చేయుట చూతువని నాతో చెప్పి యెహోవా మందిరపు ఉత్తర ద్వారము దగ్గరనున్న నన్ను దింపగా అక్కడ స్త్రీలు కూర్చుండి తమ్మూజు దేవతను గూర్చి ఏడ్చుట చూచితిని. అప్పుడు ఆయన, నరపుత్రుడా, ఇది చూచితివి గాని నీవు తిరిగి చూచిన ఎడల వీటిని మించిన హేయకృత్యములు చూచుతువని నాతో చెప్పి యెహోవా మందిరపు లోపలి ఆవరణములో నన్ను దింపగా అక్కడ యెహోవా ఆలయ ద్వారము దగ్గరనున్న ముఖ మంటపమునకు బలిపీఠమునకును మధ్యను ఇంచుమించు 25 మనుష్యులు కనబడిరి. వారి వీపులు యెహోవా ఆలయము తట్టును, వారి ముఖములు తూర్పు తట్టును తిరిగి ఉండెను. వారు తూర్పునున్న సూర్యునికి నమస్కారం చేయుచుండిరి. అప్పుడు ఆయన నాతో ఇట్లనెను, నరపుత్రుడా, నీవు చూచితివే, యూదావారు ఇక్కడ ఇట్టి హేయ కృత్యములు జరిగించుట చాలదా? వారు దేశమును బలాత్కారంతో నింపుచు నాకు కోపం పుట్టించుదురు. తీగే ముక్కునకు పెట్టుచు మరి ఎక్కువగా నాకు కోపం పుట్టించుదురు. కాబట్టి కటాక్షము లేకయు కనికరము చూపకయు నేను నా క్రోధమును అగుపరిచి వారు నా చెవులలో ఎంత బిగ్గరగా మొరపెట్టెనను నేను ఆలకింపకుందును. ఆమేన్.